నాన్ వెజ్ లో ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలనుకునేటప్పుడు రొటీన్ గా చికెన్ కర్రీ, చికెన్ పలావ్ చేసుకోకుండా ఇలా స్పెషల్ గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చికెన్ అనేది క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చికెన్ ని ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. మీకు చాలా నచ్చుతుంది. ఇలా ఫ్రై చేసుకుని వేసుకుని ఒక్కసారి చూడండి. చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడు ఇలా చేసి ఉండరు. ఒకవేళ చేయకపోతే ఈసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ని 250 గ్రామ్స్ తీసుకోండి. చికెన్ లో ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, అలాగే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోండి. కారం 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ అనేది జస్ట్ కలర్ కోసం మాత్రమే. దాని వలన ఏ ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ కూడా ఏం పెద్దగా మారదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కి మంచిగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఒక 5 or 10 minutes వరకు కలుపుకుని దానిలోకి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మనకి చికెన్ అనేది క్రిస్పీగా రావాలి అని అంటే ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే దీనిలో కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. మైదా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుంటే చికెన్ అనేది క్రంచీగా ఉంటుంది. వెంటనే కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకుంటే చాలా క్రంచీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ చాలా నచ్చుతుంది నార్మల్ చికెన్ కంటే. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ లోకి ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకుందాము. నేను దానికోసం 3 eggs అయితే తీసుకున్నాను. నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి 3 eggs అయితే సరిపోతాయి. మీరు రైస్ ఎంత తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి మీరు ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. నేను 200 grams రైస్ అయితే తీసుకున్నాను. దానికోసం ఈ 3 eggs అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఎగ్స్ ని డైరెక్ట్ గా కడాయిలో వేసే కన్నా ఇలా ముందే బీట్ చేసుకుని వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంది డైరెక్ట్ గా కడాయిలో వేసేస్తూ ఉంటారు. అలాగే ముందే రైస్ ని బాయిల్ చేసుకుని ఉంచండి. రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. పొడి పొడిగా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ కుక్ చేసుకుని 1/2 hour ముందే రైస్ నానబెట్టుకుని కుక్ చేసుకోండి. దాని వల్ల రైస్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యిందా లేదా ఇలా చెక్ చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ అయితే వేసుకోండి. పక్కనే వేసేయకుండా కొంచెం దూరంగా వేసుకుంటే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చికెన్ వేసుకునేటప్పుడు వెంటనే కలిపేయకుండా ఒక 2 seconds ఆగి కలుపుకోండి. ఇలా సైడ్ కి తీసుకుంటే ఒకటి మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫస్ట్ చికెన్ ఆల్మోస్ట్ 80% ఫ్రై అయింది అన్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలా 1 సెకండ్ ఫ్రై చేసుకుని తీసుకుంటే చికెన్ అనేది క్రిస్పీగా ఉంటుంది. స్టార్టింగ్ లోనే హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయటం వల్ల చికెన్ లోపల మంచిగా ఉడకదు. అందువల్ల ముందు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే ఒక్కటి తీసుకున్న తర్వాత మిగతావి కూడా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుని ఇలా చికెన్ మొత్తం పక్కన పెట్టుకోండి. చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది కదా, ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఎగ్స్ ని వేసుకోండి. ఎగ్స్ వేయగానే వెంటనే ఆమ్లెట్ లా తయారవుతుంది. ఎందుకంటే కడాయి మంచిగా హీట్ అయ్యి ఉంది కాబట్టి వెంటనే మీరు ఇలా కలుపుకోండి. కలుపుకోవటం వల్ల మరి అంత చిన్నగా అయిపోదు ఎగ్ అనేది. చూడండి ఎగ్ ఆల్రెడీ ఆమ్లెట్ లా తయారైపోయింది కాబట్టి కొంచెం ఇలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి వాటిని కూడా తీసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి 2 చిన్న గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా మంచిగా హీట్ అయ్యాక వెల్లుల్లి సన్నగా తరుక్కుని వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, బీన్స్, అలాగే మీ దగ్గర క్యాబేజీ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు.
అలాగే మీకు ఇష్టం ఉంటే దీనిలో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఈ వెజ్జెస్ అన్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెజ్జెస్ కొంచెం కుక్ అవ్వడం కోసం కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోండి. దీనిలోకి డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకొని అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే లైట్ గా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలిసే వరకు ఒక్కసారి అయితే కలుపుకోండి. సాల్ట్ ఆల్రెడీ రైస్ లో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి. లైట్ గా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇదే ఫ్రైడ్ రైస్ ని ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే ఈ సాసెస్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఎగ్, ఆ రెండు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకోండి. చికెన్, ఎగ్ కూడా వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ రెసిపీ, ఫైబర్ అలాగే కార్బోహైడ్రేట్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇలా ఒక్క రైస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సాసెస్ అవి స్కిప్ చేసుకుని చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. హెల్దీగా మనం తినొచ్చు. ఇలాంటిది రోజు చేసుకున్నా పర్వాలేదు. ఇలా లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే దీనిలో ఒక్క లెమన్ పిండుకుంటే ఇవన్నీ మంచిగా మన బాడీకి పడతాయి. హాఫ్ చెక్క లెమన్ ని పిండుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలోకి మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ చేసే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోండి. ఇలా మొత్తం ప్రిపేర్ అయ్యాక వేడి వేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని దానిలో ఆనియన్స్ అలాగే కొంచెం లెమన్ కూడా పక్కన పెట్టుకుని సరిపోకపోతే పిండుకోవటానికి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. మీరెప్పుడు ఫ్రైడ్ రైస్ అనేది ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. బాయ్.